గతం నుంచి కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జరుగుతున్న సంఘటనలు దాదాపు ప్రతి ఒక్కరికి తెలుసు. అలాంటి సిచ్యువేషన్ ఈరోజు హన్మకొండలోని ఒక హాస్పిటల్లో జరిగింది. పేషెంట్ని దాదాపు హాస్పిటల్ ముందర పెట్టి ధర్నాలు చేసిన సిచ్యువేషన్ గతంలో మనం చూసాం. టిల్ డేట్ కూడా మనం ఈ విజువల్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఒక కాలు నొప్పితోటి అడ్మిట్ అయిన హాస్పిటల్ యాక్సిడెంట్, ఒక చిన్న ప్రమాదం, వాళ్ళ చేస్తున్న ఒక కంపెనీలో జరిగిన ఒక ప్రమాదానికి మనం చూస్తున్నాం. హాస్పిటల్ తీసుకొచ్చి ఈవినింగ్ 5 నుంచి వాళ్ళు అడ్మిట్ చేస్తే ఇప్పటివరకు కూడా తను ఒక శవాన్ని మా చేతికి ఇచ్చారు. ఒక ఇంజెక్షన్, డాక్టర్ ఇచ్చిన ఇంజెక్షనే వికటించి ఆ పేషెంట్ ఇవాళ పార్థివ దేహం లెక్క మారిందని చెప్పేసి బంధువులు అయితే ఆరోపిస్తున్నారు. అసలు వాస్తవానికి ఏం జరిగింది, అది బంధువులు వాళ్ళ బంధువులు ఏం చెప్తున్నారు, డాక్టర్స్ ఏం చెప్తున్నారు చూపించే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే, స్వామి నమస్తే అండి. అసలు ఏం జరిగింది, ఏ ఊరు, ఒరిజినల్గా మీకున్న వచ్చిన కాడి నుంచి ఇక్కడ జరిగిన సంఘటన ఏంటి? నేను వచ్చినప్పుడు స్వామి, నేను 5-10 నిమిషాలకు 5 గంటలకు వచ్చినప్పుడు పేషెంట్ మాట్లాడింది నాతో. ఏమైందంటే నాకు ఇక్కడ కాలుకు దెబ్బ తాకింది, కాలు నొస్తుంది, ఆకలి అవుతుంది అని చెప్పిండు. చెప్పిన తర్వాత అది రూమ్ ఉడుస్తుంటే నన్ను బయటకు వెళ్ళమన్నారు. అంటే మీరు వచ్చినప్పటి నుంచి కాదు స్వామి, బిఫోర్ దెన్ ఆయన ఎక్కడి నుంచి వచ్చిండు, ఆయనకి ఏ ఇన్సిడెంట్ జరిగింది, ఆయన ఎందుకు వచ్చిండు? మళ్ళకు పెళ్ళి అయినది. ఇక్కడ కనపర్తి క్వారీలో పనిచేస్తే మధ్యాహ్నం 11:30కు 12 గంటలకు తాడు జారి పడ్డాడట. పడితే తొంట్లే దెబ్బ తాకితే ఇక్కడ తీసుకొచ్చి అడ్మిట్ చేసి వేరే వాళ్ళు క్వారీ వాళ్ళు చేస్తే ఏం లేదు, పర్వాలేదు, బాగానే ఉన్నాడు. సాయంత్రం ఆపరేషన్ చేస్తాం, వేరే హాస్పిటల్ తీసుకుపోయి ఆపరేషన్ చేస్తామన్నారట. వాళ్ళది మ్యాక్సిగర్ ఏదో ఉందట, అలా తీసుకుపోతామని చెప్పి అక్కడ ఉంచి ట్రీట్మెంటు గ్లూకోజులు పెట్టిళ్ళు. ఏమైందమ్మా ఆయన నొప్పి లేస్తుందంటే, మాకు ట్రీట్మెంట్ తెలుసు కదా, వాళ్ళు 2 నర్సులు ఉన్నారు, మాకేం చేయాలో మాకు తెలియదా, మీరు చేస్తారా, మేము చేసుకుంటాం కదా. నన్ను బయటికి వెళ్ళగొట్టి వాళ్ళు ఇంజక్షన్ వేసినాక 2 నిమిషాలు 3 నిమిషాలకే ఇంజక్షన్ మీరు వేసారంటున్నారు. ఇంజక్షన్ వేసినప్పుడు చూసిన వాళ్ళు ఎవరు ఉన్నారా? మీరమ్మ ఎవరు తల్లి, మీరు ఏమవుతారు? తను వాళ్ళ చనిపోయిన బామర్ది భార్య సార్. ఓకే, అక్కడనే ఉన్నాం. ఆకలి అవుతుంది అన్నాడు. అన్నం ఇప్పుడు ఇంతకుముందు తిన్నావు కదంటే నాకు ఆకలి అవుతుంది అన్నాడు. వాటర్ దాపి అన్నాడు. వాటర్ దాపి అంటే ఇప్పుడు దాపియదు, గ్లూకోజ్ ఎక్కుతుంది, కొంచెం వెనక దాపిస్తా అంటే నా గొంతు ఆరిపోతుంది అన్నాడు. అంటే తర్వాత తాగుతావు అన్నాం. ఆయన కొంచెం అవస్థ బాగా అవుతుంది, కాలు రెక్కలు గుంజుతాయట అంటే ఇంజక్షన్ వేసిళ్ళు. ఇంజక్షన్ వేయగానే పిరికిలు బిగ్గర పట్టంగానే శ్వాస వస్తలేదు. ఇట్లా గుడ్లు తీసిండు, మొత్తం నోరు దాపిండు. ఏమవుతుంది అన్నని చేతులన్నీ నలిసి బాడీ బాగా గుద్దినాక శ్వాస తీసుకున్నాడు. అప్పటి వరకు పోయింది పానం. శ్వాస తీసుకున్నాడు 2 సార్లు తీసుకున్న 3వసారికి మొత్తం పోయినాక ఇంజక్షన్ క్యాండిల్కి ఇయ్యడితోనే పోయింది మొత్తం. పోగానే వీళ్ళు ట్రీట్మెంట్ చేతులు సార్, పెద్ద డాక్టర్ లేదంటే 7 గంటలకు వస్తాడమ్మా అంటే 7 గంటలకు ఎప్పుడు వస్తారు సార్, ఇక్కడ ప్రాణం పోతుంది, ప్రాణం పోయినాక వస్తారా, మీరు ఎవరు ఉండవద్దు, బయటకు పోమన్నాడు మమ్మల్ని 4 ఎన్ని గంటలకు వచ్చిండ్రు డాక్టర్ మీ దగ్గరికి? ఎన్ని గంటలకు వచ్చినాం? 4:57 నిమిషాలకు మాతో మాట్లాడిండు. 5 గంటలకు ప్రాణం పోయింది. 5 గంటలకు ప్రాణం పోయింది సార్. మేము ఇక్కడ పేషెంట్ దగ్గర మంచిగా పేషెంట్ కానీ ఒక మనిషి ఉంటారు కదా, మళ్ళీ బయటకు ఎందుకు పంపిస్తారు, బయటకు వెళ్ళగొట్టి మీరు ప్రాణం తీస్తారా అంటే మీరు సరైన ట్రీట్మెంట్ చేస్తలేరు అంటే అన్నారు కదా. అమ్మ ఇక్కడ ఉండొద్దమ్మా, మేము ట్రీట్మెంట్ చేయాలా, నువ్వు చేస్తావని చేయాలా అన్నాడు. సార్ నువ్వు డాక్టర్వేనా, అసలు కరెక్ట్ డాక్టర్వేనా, నువ్వు ట్రీట్మెంట్ కరెక్ట్ చేస్తావా లేదా, నువ్వు కరెక్ట్ డాక్టర్ అయితే ప్రాణం పోయినాక ఆక్సిజన్ ఎందుకు పెడతాను, ప్రాణం పోయిందని చెప్పినాక అమ్మ రాది కొట్టుకుంటా చూడు అన్నాడు. చూసిన పరచలేదు సార్, పోయిందని చెప్పిన. అమ్మ ఇక్కడ చూడు అన్నాడు. ఇక్కడ కూడా లేదు సార్, పోయింది, నాకేం చెప్పకు, నువ్వు ప్రాణం పోయింది, పోయినాక ఇంజక్షన్ ఇచ్చిన వాళ్ళనే ప్రాణం పోయింది, పోయినాక నువ్వేం చెప్తాను, సచిన సేవని పట్టుకొని ట్రీట్మెంట్ ఎందుకు చేస్తాను, దాని ఫోన్లు వేసుకొని 10 మందిని రప్పించలు. అప్పటి వరకు 2 ఉన్నారు, ఒక సిస్టర్ ఉన్నది, ఒక డాక్టర్ ఉన్నాడు. పెద్ద డాక్టర్ ట్రైనింగ్ వాళ్ళే 7 గంటలకు 8 గంటలకు వస్తాడంటే ఇక్కడ ప్రాణం పోయినాక డాక్టర్ వచ్చి చెప్తాడు. మేములో ఉంచి కాకపోతే సీరియస్ ఉంటే వేరే హాస్పిటల్ పంపితే మేము పోయేటోళ్ళం కదా. ఎన్ని గంటల నుంచి మీరు ఇక్కడ పార్థివ దేహాన్ని పెట్టి ఎన్ని గంటల నుంచి మీరు ధర్నా చేస్తున్నారు? మేము 5 కరెక్ట్ 5 గంటలకు చూస్తే ప్రస్తుతానికి మ్యాక్స్ కూడా మనకి 10:20 అవుతుంది, ఆల్మోస్ట్ 10:15 to 10:20 అవుతుంది. ఇంతసేపు మీకు హాస్పిటల్ యాజమాన్యం మీతో ఏం మాట్లాడింది, అసలు జరిగిన సంఘటన ఏంటి? జరిగిన సంగతి పైన ఉండగానే ప్రాణం పోయినాక ఆక్సిజన్ పెట్టి, ప్రాణం పోయినాక ఎందుకు పెడతారు సార్ అంటే, అమ్మ ప్రాణం పోలేదు, ప్రాణం ఉన్నది కదా ఒకసారి చూడంటే, ఆక్సిజన్ తీయన్న తీసినాక నాకు చెప్పంటే, ప్రాణం ఉన్నది అమ్మ ఒకసారి చూసినాక మాట్లాడంటే ప్రాణం లేదు 5 రోజులైనా ఆక్సిజన్ పెడితే ప్రాణం ఇట్లనే ఉంటుందని చెప్పిన. అప్పటి వరకు చనిపోయాడు, గ్లూకోజ్ బెడ్ రివర్స్ వచ్చింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.